శ్రీ వాసవి వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి శ్రీ దశావతార గణపతి 45వ వార్షికోత్సవం ఆర్యవైశ్య యువజన సంఘం పాత ఊరు అనంతపురం వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యులు శ్రీ దశావతార గణపతి విగ్రహాలను నెలకొల్పారు. ఇందులో భాగంగా ఈరోజు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు దూబగుంట్ల శబరి వరప్రసాద్ మరియు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు పుట్లూరు కాశీ విశ్వనాథ్ సమక్షంలో ఆలయంలో హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలలో పాత ఊరు అమ్మవారి శాల ఆలయంలో వేలాది మంది ఆర్యవైశ్యులు పాల్గొనడం జరిగింది. దశావతారాల వినాయక విగ్రహాలను దర్శించి తన్మయించారు భక్తులు. తర్వాత భక్తులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు. అనంతపురం పాత ఊరు అమ్మవారి శాల ఆలయంలో చాలా గొప్పగా శ్రీ వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. పాత ఊరు కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆర్యవైశ్య యువజన సంఘం అనంతపురం గత 45 సంవత్సరాల నుంచి వినాయక చవితి కార్యక్రమాలు ఆర్యవైశ్య యువజన సంఘం వారిచే చేపడుతున్నాం. అనంతపురం నగరంలోనే ప్రప్రథమంగా వినాయక చవితి కార్యక్రమాలని ఈ విధంగా చేయాలని నిరూపించుకున్నది మా యువజన సంఘం. దిగ్విజయంగా ఒక్కొక్క సంవత్సరం ఒక్కో విధంగా డిఫరెంట్గా కార్యక్రమాలు చేసుకుంటూ 3వ రోజు హోమ కార్యక్రమం చేసుకొని పురవీధుల్లో ఉండే వాళ్ళందరికీ పిలిచి అన్నదానం చేస్తాం. లడ్డు వేలం కార్యక్రమం జరుగుతుంది. లడ్డు వేల కార్యక్రమంలో మా భక్తాదులు చాలా ఉత్సాహంగా పాల్గొని 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు లడ్డు వేలాన్ని దక్కించుకుంటారు. హైదరాబాద్లో ఏ విధంగా అయితే లడ్డు తీసుకుంటే మంచి జరుగుతుందో ఆ విధంగా మా యువజన సంఘం వినాయకుని లడ్డు పాడిన వాళ్ళకి మంచి జరుగుతుందనే ఆలోచనతో లడ్డు వేలంలో ముందుకొచ్చి కార్యక్రమాల్లో భాగస్వాములై వినాయకుని కృపకు పాత్రులు అవుతారు. అదేవిధంగా ఈ సంవత్సరం నూతనంగా మా యువజన సంఘం కమిటీ కొత్తగా ఫామ్ అయింది. మా యువజన సంఘం అధ్యక్షులు పుట్లూరు కాశీ విశ్వనాథ్, జనరల్ సెక్రటరీ పాత ఊరు అనంతపురం వాసవి కన్యకా పరమేశ్వరి వినాయక చవితి సందర్భంగా వాసవి అమ్మవారి శాలలో లడ్డు వేలం పాట జరిగింది. ఎంతోమంది పాల్గొన్నారు. ఆ పాల్గొన్న దాంట్లో వినాయకుని ఆశీస్సులతో లడ్డు వేలం పాఠము నాకు దక్కింది. నాకు దక్కినందుకు ఆనందంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాము.